నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను లావణ్య ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు దేశాభివృద్ధిలో కొత్త శకం ప్రారంభమైందన్న ప్రధాని 3 వందే భారత్ సర్వీసులను వర్చువల్ గా ప్రారంభించిన నరేంద్ర మోడీ కొత్త ఢిల్లీలో జాతీయ న్యాయ సదస్సును ప్రారంభించిన ప్రధాని గౌరవం గర్వం ప్రేరణకు భారత న్యాయ వ్యవస్థ ప్రతీక అని నరేంద్ర మోడీ ఉద్ఘాటన భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం రాష్ట్రంలో ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ తొలి రోజు 93% పంపిణీ వాయుగుండంగా బలపడిన బంగాళాఖాతంలోని అల్పపీడనం ఈ రోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం. యావత్ దేశ పౌరులకు న్యాయ వ్యవస్థపై ఎనలేని నమ్మకం కలిగే రోజులు వచ్చాయని ఈ పరిణామం భారత న్యాయ వ్యవస్థ పట్ల అపారమైన గౌరవం గర్వం ప్రేరణలకు ప్రతీకలుగా నిలుస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. దేశంలోని భారత మండపంలో ఈ ఉదయం జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సును ప్రధాని ప్రారంభించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో కలిసి పోస్టల్ స్టాంప్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ స్వాతంత్ర్యానంతర కాలంలో న్యాయం పొందాలంటే చాలా సమయం పట్టేదన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ఇందుకు న్యాయ వ్యవస్థలో తీసుకువచ్చిన పలు సంస్కరణలు మార్పులే కారణమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. మహిళలపై అఘాయిత్యాలు పిల్లల భద్రత సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే అంశాలని వీరి భద్రత కోసం తీసుకువచ్చిన చట్టాలను మరింత చైతన్యవంతం చేయాలని ఇటువంటి కేసుల్లో ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటే మహిళల భద్రతకు అంత భరోసా కల్పించగలమని ప్రధాని పేర్కొన్నారు. Is a tribute to the Supreme Court's journey, nurturing the values that keep our democracy rooted and growing. These 75 saplings are dedicated to the Honorable Prime Minister, Shri Narendra Modi, in commemoration of the 75 years of the Supreme Court of India. Justice of India, D.Y. Chandrachud ji, Justice Shri Sanjeev Khanna ji, Justice B.R. Gawai ji, देश के कानून मंत्री अर्जुन राम मेघवाल जी, अटॉर्नी जनरल आर वेंकट रमानी जी, सुप्रीम कोर्ट बार काउंसिल के अध्यक्ष श्रीमान कपिल सिब्बल जी, बार काउंसिल ऑफ इंडिया के अध्यक्ष भाई मनन कुमार मिश्रा जी, सुप्रीम कोर्ट के सभी जजिस, हाई कोर्ट के चीफ जस्टिस, डिस्ट्रिक्ट जजिस, अन्य महानुभाव, देवी और सज्जनों, आप लोग इतने गंभीर हैं तो उससे मुझे लगता है समारोह भी बड़ा गंभीर है. कुछ ही दिन पहले मैं राजस्थान हाई कोर्ट के प्लेटिनम जुबिली सेरेमनी में गया था और आज सुप्रीम कोर्ट के 75 वर्षों की यात्रा के उपलक्ष्य में जिला न्यायपालिका का राष्ट्रीय सम्मेलन हो रहा है. सुप्रीम कोर्ट के 75 वर्ष ये केवल एक संस्था की यात्रा नहीं है, ये यात्रा है भारत के संविधान और संवैधानिक मूल्यों की. ये यात्रा है एक लोकतंत्र के रूप में भारत के और परिपक्व होने की. और इस यात्रा में हमारे संविधान निर्माताओं का न्यायपालिका के अनेकों मनीषियों तक का योगदान बहुत महत्वपूर्ण रहा है. इसमें पीढ़ी दर पीढ़ी उन करोड़ों देशवासियों का भी योगदान है जिन्होंने हर परिस्थिति में न्यायपालिका पर अपना भरोसा अडिग रखा है. भारत के लोगों ने कभी सुप्रीम कोर्ट पर हमारी न्यायपालिका पर अविश्वास नहीं किया. इसलिए सुप्रीम कोर्ट के ये 75 वर्ष मदर ऑफ डेमोक्रेसी के रूप में भारत के गौरव को और अधिक बढ़ाते हैं. ये हमारे उस सांस्कृतिक उद्घोष को बल देते हैं जो कहता है सत्यमेव जयते नानृतम. इस समय देश अपनी के आजादी के 75 वर्ष पूरे करके संविधान की
75वीं वर्षगांठ मनाने जा रहा है। इसलिए इस अवसर में भी गर्व भी है, गौरव भी है और प्रेरणा भी है। मैं आप सभी न्यायविदों को और सभी देशवासियों को इस अवसर पर बहुत बहुत बधाई देता हूं। ఉత్తరాది నుంచి దక్షిణాదికి దేశ అభివృద్ధి ప్రయాణంలో కొత్త శకం ప్రారంభమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 3 వందే భారత రైళ్లను ఢిల్లీ నుంచి ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. మీరట్ నుంచి లక్నో, మదురై నుంచి బెంగళూరు, చెన్నై నుంచి నాగర్ కోయిల్ల మధ్య నడిచే వందే భారత్ రైళ్లను ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ వందే భారత్ రైళ్ల విస్తరణలో దేశం అంచెలంచెలుగా విస్తరిస్తుందన్నారు. ఈ 3 కొత్త రైళ్లు ముఖ్యమైన చారిత్రక నగరాలను కలుపుతున్నాయని పేర్కొన్నారు. టెంపుల్ సిటీ మదురై ఇప్పుడు ఐటీ నగరం బెంగళూరుకు అనుసంధానం చేయబడుతుందన్నారు. వందే భారత్ రైళ్లలో ప్రయాణానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారని, అధిక వేగం కలిగిన ప్రయాణ సౌకర్యంతో ప్రజలు ఉపాధి వ్యాపారాలను విస్తరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 102 వందే భారత్ రైల్ సర్వీసులు నడుస్తున్నాయని, ఈ స్టేషన్లలో మెరుగైన సౌకర్యాల కల్పన పనులు జరుగుతున్నాయని ప్రధాని తెలిపారు. बजट दिया है, ये बजट 2014 की तुलना में 7 गुना से अधिक है। तमिलनाडु में 6 वंदे भारत ट्रेन पहले से ही चल रही है। इन 2 ट्रेन के साथ ये संख्या अब 8 हो जाएगी। इसी तरह कर्नाटका के लिए भी इस बार 7,000 करोड़ से ज्यादा का बजट आवंटित हुआ है। ये बजट भी 2014 की तुलना में 9 गुना अधिक है। हाई स्पीड ट्रेनों के आने से लोगों में अपने व्यापार और रोजगार को, अपने सपनों को विस्तार देने का भरोसा जगता है। आज देश भर में 102 वंदे भारत रेलवे सेवाएं संचालित हो रही है। अब तक 3 करोड़ से ज्यादा लोग इन ट्रेनों से यात्रा कर चुके हैं। जिन जगहों तक वंदे भारत एक्सप्रेस की सुविधा पहुंच रही है, वहां पर्यटकों की संख्या बढ़ रही है। पर्यटकों की संख्या बढ़ने का मतलब है वहां कारोबारियों, दुकानदारों की आय में बढ़ोतरी हो रही है। हमारे यहां रोजगार के नए अवसर भी तैयार हो रहे हैं। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ తొలి వారంలో బ్రూనై, సింగపూర్లలో పర్యటించనున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ పర్యటన వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో బ్రూనైలో ప్రధాని పర్యటిస్తారని తెలిపారు. ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం బ్రూనైకు భారత ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 40 ఏళ్లవుతుందని రణదీప్ తెలిపారు. అలాగే సెప్టెంబర్ 4, 5 తేదీలలో మోడీ సింగపూర్లో పర్యటిస్తారని ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలున్న జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండేలా సందేశాలు పంపాలన్నారు. వాగులు, వంకలున్న ప్రాంతాలలో హెచ్చరికల బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. పట్టణాలు, నగరాల్లోని మ్యాన్హోల్స్ వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి.
ఈ ఘటనలో 4 మృతి చెందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బండరాలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల పరిహారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న చోట నుండి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశంపై కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు. 2-3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. గత 2 రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ప్రత్యేక బలగాలను రాష్ట్ర హోంశాఖ ఆదేశించింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్లతో ఫోన్లో చర్చా సమావేశం నిర్వహించారు. విపత్తు నిర్వహణ శాఖలను అప్రమత్తం చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్లను సూచించారు. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి మృతి చెందిన ఘటనపై మంత్రి ఆరా తీశారు. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. విపత్తు నిర్వహణ శాఖ పంపించే వర్ష సూచనకు సంబంధించిన మెసేజ్లను విద్యుత్ తీగలు తెగిపడడాన్ని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలలో వర్ష ప్రభావం అధికంగా ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కీలక రహదారులలో ట్రాఫిక్ నిలిచిపోకుండా చర్యలు చేపట్టాలన్నారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు ఉదయం వాయుగుండంగా బలపడింది. ఈ ప్రభావంతో ఈరోజు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి ఎస్ స్టెల్లా తెలిపారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాలలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 18 సెంటీమీటర్లు వర్షపాతం నమోదవగా ఏలూరు జిల్లాలో 15 సెంటీమీటర్లు, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో 11, వైఎస్ఆర్ జిల్లాలో 9, పలనాడులో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు రాకూడదని పేర్కొన్నారు. తీర ప్రాంత ప్రజలు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఈ సాయంత్రం విశాఖ వద్ద గల కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి తెలిపారు. దీని ప్రభావంతో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. తో కూడిన జల్లులు రాష్ట్రం అంతా కూడా పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఆగస్టు 31వ తారీఖు కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాలలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు 1-2 చోట్ల అత్యధికంగా భారీ వర్షం పడే అవకాశం ఉంటుంది. మిగతా జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. మరియు రేపు ముఖ్యంగా కర్నూలు, నంద్యాల్, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. మరియు ఏఎస్ఆర్, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, గుంటూరు, ప్రకాశం, వైఎస్ఆర్, అనంతపూర్ జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. సముద్రంలో ఈదురుగాలులు గంటకి 45 నుండి 55 కిలోమీటర్, అత్యధికంగా 65 కిలోమీటర్ వేగంతో వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు సముద్రంలోనికి ఈరోజు మరియు రేపు వెళ్ళవద్దని హెచ్చరిక ఇవ్వబడినది. మరియు లోతట్టు ప్రాంతంలో ఉన్నవాళ్ళు, రేకుల షెడ్లు, పూరి గుడిసెలలో ఉన్నవాళ్ళు సురక్షితమైన ప్రాంతాలకి వెళ్ళాలి. చెట్లు మరియు ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోవటానికి అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల వరదల ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నమస్కారం. వార్తల్లో చిన్న విరామం.
మావయ్య ఇవన్నీ అవును, ఏళ్ల తరబడి ఊరికే పడున్న వస్తువుల్ని తీసి పారేయాలి. ఇది కూడా తాతయ్య గారి పాత పాస్బుక్ ఇంకా ఎఫ్డి. అరే, ఇది ఇలాగే ఉండిపోయింది. డబ్బు పోయిందా? లేదు, ఉపాయం ఉంది. బ్యాంక్ ఖాతాని నడిపిస్తూ ఉండాలి, లేకపోతే ఖాతా ఇనాపరేటివ్ అయిపోతుంది. అలాంటప్పుడు బ్యాంకుతో సంప్రదించి ఖాతాని క్రియాశీలంగా చేయించి ఉండిపోయిన మీ మొత్తాన్ని వడ్డీతో సహా క్లెయిమ్ చేసుకోండి. తాతయ్య ఇది. అరే ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బాగా చెప్తున్నారు. వార్తలకు తిరిగి స్వాగతం. గత 24 గంటలుగా కురుస్తున్న ఎడతెరపలేని వర్షాలకు కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారుల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో డ్రైనేజీలు పొంగి పలు దుకాణాల్లోకి వర్షపు నీరు చేరడంతో వ్యాపారస్తులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై యుద్ధ ప్రాతిపదికన నీటిని మోటార్ల సహాయంతో తోడుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులు రహదారులపై చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. వర్షం కురుస్తుంది. సో ఇప్పటి వరకు 3054 మిల్లీమీటర్స్ రెయిన్ఫాల్ అయ్యింది. దీనికి సంబంధించి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా కట్టుదిట్టుగా ఆదేశాలు జారీ చేయడం అనేది. దీని మేరకు అందరూ మన జిల్లా ఆఫీసర్లకు ఆల్రెడీ టెలికాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పుడు ఫిజికల్ మీటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో మనము ఆల్రెడీ లంక గ్రామాల్లో అందరికీ కూడా ఇబ్బంది రాకుండా ఉండేదానికి 1 మంత్ అడ్వాన్స్గా ఎసెన్షియల్ కమోడిటీస్ అందరినీ కూడా పొజిషన్ చేయడం జరిగింది. రోడ్స్ ఎక్కడైనా కట్ ఆఫ్ అయితే వెంటనే చెట్లు పడి కట్ ఆఫ్ అయితే దాన్ని క్లియర్ చేసేదానికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు కూడా కోఆర్డినేట్ చేసుకొని చేయాలి అని చెప్పడం జరిగింది. మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రెగ్నెంట్ విమెన్ డెలివరీ దగ్గర ఉన్న వాళ్ళపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి, సో వాళ్ళు ఏమైనా డెలివరీ దగ్గర ఉంటే వెంటనే ఇప్పుడైనా హాస్పిటల్కి పిహెచ్సి కానీ సిహెచ్సి కానీ తీసుకొని రావాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సేమ్ విత్ డయాలిసిస్ పేషెంట్స్ ఆల్సో. సో అలాగే ఏమైనా మనకు ఎవరైనా షిఫ్ట్ చేయాలి అనిపిస్తే వాళ్ళని వెంటనే షిఫ్ట్ చేస్తూ ఒక రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయమని ఆర్డీఓస్కి, తహసీల్దార్స్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వాటర్ సప్లైకి అంతరాయం ఉండకూడదు కనుక మనము కంటిన్యూస్లీ ఓహెచ్ఎస్ఆర్లో వాటర్ పంపింగ్ కంటిన్యూస్లీ చేసేటట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు పొలాల్లో అంతా నీళ్లు నిండిపోయింది కనుక అక్కడ ఏమైనా ఎలక్ట్రిసిటీ తీగ ఏమైనా పడిపోయి మొత్తం ఇబ్బంది పడవచ్చు అనే ఉద్దేశంతో అగ్రికల్చర్కి పవర్ని డిస్కనెక్ట్ చేశాము. సో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. సో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేదానికి అన్ని చర్యలు. ప్రకాశం బ్యారేజ్కి ఎగువ నుంచి నీరు పోటెత్తుతుంది. నాగార్జున సాగర్, పులిచింతల గేట్లు ఎత్తివేయడంతో బ్యారేజీకి ప్రవాహం అధికమైంది. నిల్వ సామర్థ్యానికి మించి వరద రావడంతో అధికారులు బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. మొత్తం 70 గేట్లు ఎత్తి 3,32,374 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి పంపిస్తున్నారు. వరద ఉధృతి నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాలను జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తుంది. జూరాల నుంచి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో 10 గేట్లు ఎత్తి సాగర్ జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తికి 60,000 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులో నీటి నిల్వ పూర్తి స్థాయి సామర్థ్యం 215 టీఎంసీలు గాను ప్రస్తుత సామర్థ్యం 213 టీఎంసీలుగా ఉంది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఒకరోజు ముందుగా ప్రారంభమైంది. సెప్టెంబర్ 1 ఆదివారం సెలవు రోజు కావడంతో ఒకరోజు ముందుగా పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈరోజు తెల్లవారుజామునే అధికారులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లను అందించారు. వర్షం కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ మొత్తం 64,61,485 మంది వివిధ పెన్షన్ల లబ్ధిదారులకు గాను 2,729 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయగా 2,538 కోట్ల 97 లక్షల రూపాయలను పంపిణీ చేశారు.
ఈ సాయంత్రానికి 93% పైగా పంపిణీ ప్రక్రియ పూర్తయింది. అయితే మరో 2 రోజుల పాటు పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా ఓర్వకల్లు పర్యటన రద్దయింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. కాగా భారీ వర్షాల నేపథ్యంలో సీఎం పర్యటనను నిలిపివేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ బడుగు బలహీన వర్గాలకు చెందిన లబ్ధిదారులకు తప్పనిసరిగా ప్రతి నెల పింఛన్లు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టెక్లీ మండలం రావివలస గ్రామంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పింఛన్ల పంపిణీ అనంతరం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మే నెల, జూన్ నెల, జూలైలో 7,000 రూపాయలు ఇస్తామని చెప్పి నేను మైకులో చెప్తే మీరందరూ గుసగుసలాడారు. ఇది జరుగుతుందా? ఓట్ల గురించి చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు మాయమాటలు చెప్తున్నారని చాలా మంది విమర్శలు చేశారు. వాస్తవం. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా ఉంది. స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి, ఎన్నో పోయాయి. కానీ గత 5 సంవత్సరాల లాంటి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతవరకు చూడలేరు, భవిష్యత్తులో చూడబోరు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. వ్యవస్థలను నాశనం చేశారు. ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టాడు. ప్రజలకి బాధ్యత లేకుండా చేశాడు. అధికార యంత్రాంగాన్ని కనీసం వారి విధి విధానాలు తెలుసుకొని పాలన చేసే అవకాశం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు 5 సంవత్సరాలు మనం చూశాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 రూపాయలు, పూర్తిస్థాయి వైకల్యం ఉన్నవారికి 15,000 రూపాయల పింఛన్లు అందిస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంతో పాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా కృషి చేస్తున్నాయని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తుందన్నారు. జూలైలో ఇచ్చాం, ఆగస్టులో ఇచ్చాం, ఇప్పుడు సెప్టెంబర్, రేపు 1వ తారీఖు సెలవు దినం అవుతుంది. మళ్ళీ ఒకరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనే ఉద్దేశంతోనే ఈరోజు 31వ తారీఖే పెన్షన్ అందించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే పేదవారి పట్ల ఎంత వారికి ఒక బాధ్యత ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం. 2వ తారీఖు వచ్చు లేదా 3వ తారీఖు వచ్చు. లాస్ట్ గవర్నమెంట్ చూసాం 10వ తారీఖు వరకు కూడా పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భాలు చూసాం. కానీ 1వ తారీఖున ఇవ్వాలని పెట్టుకున్న లక్ష్యానికి 1వ తారీఖు ఆదివారం వచ్చింది. మళ్ళీ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి 31వ తారీఖు శనివారమే మరి 100% కూడా పెన్షన్ కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పడం. అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా ఉత్సాహంగా, ఉద్యోగస్తులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ చాలా ఉత్సాహంగా మరి ఉదయం నుంచి వర్షంలో ఒక ఆడబిడ్డ 8 నెలల గర్భవతి, 8 నెలల గర్భవతి తెల్లవారుజాము 4 గంటల నుంచి పేదవారికి పెన్షన్ ఇవ్వాలని మరి ఆమె కూడా తిరుగుతూ ఉందంటే ఎంత ఉద్యోగస్తుల్లో కూడా కమిట్మెంట్ వచ్చింది, ఈ ప్రభుత్వం మీద ఒక నమ్మకం వచ్చింది. మరి ఇటువంటి ఎంత కష్టాలు, ఇబ్బందులు ఉన్న రాష్ట్రంలో ఈ వాటికి అందించాలని చెప్పి వాళ్ళు పెరిగింది కూడా పెన్షన్లు ప్రతి నెల దాదాపు.
అల్లూరి జిల్లా డుమ్రిగూడ మండలం జాముగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆరా తీశారు. కలుషితాహారంతో ఆసుపత్రి పాలైన విద్యార్థుల ఆరోగ్యంపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్తో ఫోన్లో మాట్లాడారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు హాస్పిటలైజ్ అయ్యారు కదండి, ఎంతమంది సార్? 61 మంది. ఓకే, ఏంటండి కాజ్ ఏంటండి? బ్యాక్టీరియా, పల్మనెలా బ్యాక్టీరియా ఉండొచ్చు అని అంటున్నారు. సాల్మనెలా అదేనండి, ఎగ్స్ మాధ్యమంగా వస్తుంది ఇది. యా, నాన్ వెజ్ ఆల్సో. యా, ఓకే. బట్ అదర్వైజ్ స్టేబుల్గా ఉన్నారు కదండి, ఇబ్బంది లేదు కదా? ఓకే 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 ఓకే. ఎంత దూరం, ఎక్కడండి స్కూలు? కరెక్టే, డుమ్రిగూడ మండలం అని అన్నారు. 2-3 కిలోమీటర్ లోపల ఉంటుంది అరకు మెయిన్ రోడ్ నుండి. ఓకే ఓకే. అది ఒక్కసారి మీరు దృష్టి పెడితేనండి, మెన్యూ క్వాలిటీ అది ఏమన్నా యా అట్లాగే. అదర్వైజ్ మెడిసిన్స్ అని అందుబాటులో ఉన్నాయి కదా సార్? ఓకే ఓకే. సెప్టెంబర్ నెల ఇంకా ప్రారంభం కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ పంపిణీ కార్యక్రమం పూర్తి చేస్తున్నట్లు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. ఆళ్లగడ్డలో ఈరోజు ఇంటింటికి వెళ్లి పింఛన్ని అందించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఆళ్లగడ్డలో నెలకొన్న తాగునీటి సమస్య, రోడ్లు, కాలువల నిర్వహణ, ఇతర అభివృద్ధి పనుల కోసం నిధుల కేటాయింపు కోసం ముఖ్యమంత్రిని కలిశానని, త్వరలోనే స్థానిక సమస్యల పరిష్కారం చేస్తామని తెలిపారు. అని చెప్పి ఎవరైతే విమర్శలు చేశారో ఈరోజు వాళ్ళే ఆశ్చర్యంగా ఇది సాధ్యం అవుతుందా, అయ్యిందా అనేది కూడా ఈరోజు ఆశ్చర్యపోతున్నారు వైసీపీ నాయకులు. అంటే దానికి కారణము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చిన తర్వాత అధికారులు ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నారు, అధికారులు ఏ విధంగా చెప్పిన మాట ప్రకారం మనం నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళ జీతాలు కూడా, అధికారుల జీతాలు కూడా కరెక్ట్ టైంకి 1వ తారీఖు పడుతున్నాయంటే వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వము ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా మేం పనిచేయాలనేది ఆలోచన అధికారులకి, మాకు అందరికీ ఉంది. కాబట్టి ఈరోజు 1వ తారీఖు కన్నా ముందు నాకు తెలిసి ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఉండకపోయిండొచ్చు. 1వ తారీఖు కన్నా ముందునే ఈరోజు పెన్షన్ డబ్బులు అన్ని చోట్ల కూడా 95% అన్ని చోట్ల కూడా ఇచ్చేసారు. ఇప్పటికే ఈ టైము మరి 1 గంట కూడా కాలేదు, మరి అప్పుడే 95% అందజేసే. మాదక ద్రవ్యాల అలవాటుతో యువత తమ విలువైన జీవితాలను కోల్పోతున్నారని, వీటి దుష్పరిణామాలపై యువత అవగాహన కలిగి ఉండాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలలో భాగంగా తిరుపతిలో నషా ముక్త్ భారత్ అభియాన్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ విద్యతో పాటు యువత విలువలను నేర్చుకుంటూ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ మరియు తిరుపతి పోలీస్ వారి ఆధ్వర్యంలో ఒక డ్రగ్ వ్యతిరేకంగా ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ విద్యార్థినులు ఇందులో పాల్గొంటూ మన వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్టర్ గారు, మా పోలీస్ విభాగం అందరం కూడా ఈ ర్యాలీలో పాల్గొంటూ తిరుపతి నగరాన్నే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ను పూర్తిగా నిర్మూలించాలి, వారికి ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రజల సహకారంతో ఎవరు కూడా ఈ డ్రగ్ను వాడకూడదు, వాడిన వారిని సమాచారం ఇవ్వాలని తెలియజేస్తూ జాతీయ యువజనోత్సవాల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నేషనల్ ఎయిడ్స్ సంస్థ శాఖ పిలుపు మేరకు డిగ్రీ విద్యార్థులకు, ట్రాన్స్జెండర్లకు 5K రన్ నిర్వహించారు. జోరున కురుస్తున్న వర్షంలో సైతం వీరు ఈ రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ భాను నాయక్ మాట్లాడుతూ ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విజేతలను రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగంగా విద్యార్థులకు ఎయిడ్స్పై అవగాహన కల్పించడంతో పాటు దానిని నియంత్రించే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇవాళ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎయిడ్స్ని అవగాహన ముఖ్యంగా యూత్లో కల్పించడంలో భాగంగా అందరికీ మన దేశం నుంచి ఎయిడ్స్ రహిత సమాజాన్ని తర్వాత చూపించేందుకు
ఇవన్నీ కార్యక్రమాలు దోహదపడే కార్యక్రమంలో భాగంగా ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో డిఎంహెచ్ఓ గారు, నేను ఇవాళ ఈ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు మరియు ఇవాళ ట్రాన్స్జెండర్స్కి ఇవాళ 5K రన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.